ఈ భేటీ ముగిసి కనీసం 24 గంటలు కూడా గడవకముందే సుగాలి ప్రీతి తల్లి పార్వతి మానవత్వంతో గుండెల మీద చేసుకుని నిజాయితీగా హానెస్ట్గా చెప్పండి. ఈ కామెంట్స్ మీరు ఇవ్వబోయే కామెంట్స్ సుగాలి ప్రీతి తల్లి చూస్తారు. వీళ్ళిద్దరిలో ఎవరు సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేశారని ప్రజలు అనుకుంటున్నారు? 1 పవన్ కళ్యాణ్ న్యాయం చేశారు, 2 వైఎస్ జగన్ న్యాయం చేశారు. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మేము అడగట్లేదు. వీళ్ళిద్దరిలో ఎవరు సుగాలి ప్రీతి కుటుంబానికి ఆమెకు సంబంధించిన ఇష్యూలో న్యాయం చేశారు? ప్రజలేమనుకుంటున్నారో సుగాలి ప్రీతి తల్లి చూస్తారు. కనీసం 1000 మంది కామెంట్ చేయలేరా ఆవిడకి సపోర్ట్గా? ఆవిడ అనుకుంటోంది, ప్రజలు అనుకుంటోంది ఒకటేనా అనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక డిస్కషన్ పాయింట్ నడుస్తోంది. 9 సంవత్సరాల క్రితం సంచలనం సృష్టించినటువంటి సుగాలి ప్రీతి కేసు మళ్లీ తెర మీదకి రావడం, ఈ నేపథ్యంలో ఆమె తల్లిదండ్రులు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలో ఆఫీస్లో కలవడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద సంచలనంగా మారింది ఇప్పటికే. అయితే ఈ భేటీ ముగిసి కనీసం 24 గంటలు కూడా గడవకముందే సుగాలి ప్రీతి తల్లి పార్వతి తదుపరి అడుగుల మీద పొలిటికల్ సర్కిల్స్లో రకరకాల ఊహాగానాలు అయితే ఆల్రెడీ మొదలైపోయాయి. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఎలాంటి మరుపులు తిరుగుతోంది, ఎటు వెళుతుంది అనేది చూడాలి. సో ఆమె తీసుకోబోయే నిర్ణయాలు ఎలాంటి సంచలనాలకి ఏపీ రాజకీయాల్లో దారితీస్తాయనేటువంటి అంశం మీద ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది పొలిటికల్ సర్కిల్స్లో. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఒక అంశం మీద ఒక రేంజ్లో డిస్కషన్లు అయితే చాలా గట్టిగా నడుస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డిని కలిసి తమకు జరిగినటువంటి అన్యాయాన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సిట్ దర్యాప్తు మరుగున పడడం, తమకు వస్తున్నటువంటి పెన్షన్ ఆగిపోయినటువంటి ఆరోపణల్ని ఆమె వివరించేటువంటి సంగతి మనం చూసాం మీడియా మీట్లో. సో ఈ భేటీ తర్వాత 24 గంటలు గడవక ముందే ఆమె తన తదుపరి కార్యాచరణను ప్రకటించేటువంటి అవకాశం స్పష్టంగా ఉంది అంటున్నారు. ఇప్పటికే అధికార పక్షంలోని ముఖ్య నేతల్ని, ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని లక్ష్యంగా చేసుకుని ఆమె చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో రానున్నటువంటి కొన్నాళ్లలో వైసీపీ కానీ జగన్ కానీ ఇంకా దూకుడు పెంచే ఛాన్సెస్ ఉన్నాయి ఈ విషయంలో అంటున్నారు. వైసీపీ అనుకూల మీడియాలో అంటున్న దాని ప్రకారం చూసుకుంటే సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఈ కేసులో న్యాయం కోసం సుప్రీంకోర్టు వరకు లేదా కేంద్ర ప్రభుత్వ పెద్దలను కూడా కలవడానికి ఢిల్లీ వెళ్ళేటువంటి ఆలోచనలో ఉన్నారు అనే డిస్కషన్ అయితే చాలా స్ట్రాంగ్గా వినిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి లీగల్ సపోర్ట్ భరోసాతో నేరుగా జాతీయ స్థాయి మహిళా కమిషన్ని లేదా సిబిఐ డైరెక్టర్ని కలిసి వినతి పత్రం ఇచ్చేటువంటి వీలు ఉంది అని కూడా రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో చాలా స్ట్రాంగ్ విశ్లేషణలు అయితే ప్రస్తుతానికి నడుస్తున్నాయి. కూటమి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేటువంటి వ్యూహంలో భాగంగానే ఈ భేటీ జరిగిన 24 గంటల్లోనే మరొక సంచలన నిర్ణయం బయటకు వచ్చేలాగా ప్రణాళికలు జరుగుతున్నాయి అని కొందరు చాలా గట్టిగా భావిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రచారాలన్నీ ఎంతవరకు నిజమవుతాయి అనేది మనం ఖచ్చితంగా చెప్పలేం. ఒకవైపు ప్రభుత్వం తమ మీద కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని బాధిత కుటుంబం అంటూ ఉంటే, మరోవైపు ఈ వ్యవహారాన్ని ప్రతిపక్షాలు కేవలం రాజకీయ మైలేజ్ కోసం మాత్రమే వాడుతున్నాయి అనే ఆరోపణ కూడా గట్టిగా ఉంది. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డిని కలిసి 24 గంటలు కాకముందే సుగాలి ప్రీతి తల్లి వైపు నుంచి ఒక సెన్సేషన్ అయితే రాబోతుంది అంటున్నారు.